హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం మంచి కళ పీడకళ అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు అబ్దుల్ ఆలీం గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. పూర్వం ఒక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను గొప్ప లోభి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్ళు తన డబ్బంతా పంచుకుపోతారనే భయంతో బ్రహ్మచారిగా జీవిస్తూ వంట చేయటానికి మాత్రం ఒక నౌకర్ను పెట్టుకున్నాడు. తన కడుపు నిండా తినేవాడు కాదు, నౌకర్ను తిన్నిచ్చేవాడు కాదు. ఇలా ఉండగా సంవత్సరాది పండుగ వచ్చింది. నౌకరు యజమానికి తెలియకుండా రకరకాల పిండి వంటలు తనకు యజమానికి సరిపోయేట్టు చేశాడు. భోజనం ముందు కూర్చొని ఈ పిండి వంటలను చూసేసరికి యజమానికి గుండె పగిలి, ఎందుకురా ఇవన్నీ చేశావు అని అడిగాడు. ఉగాది పండుగ కదండి, ఏడాదికి ఒక రోజైనా కడుపు నిండా భోంచేద్దామని అన్నాడు నౌకర్. నిజమే అంటూ యజమాని చేసిన వంటల్లో 25కు పైగా బలవంతాన తినేశాడు. అంత రుచిగల పదార్థాలు తాను తినకపోతే తన నౌకర్ తినేస్తాడని ఆయన బెంగ. అంత ఎక్కి తొక్కి తిన్న జిలేబీ వంటకం ఒకటి మిగిలిపోయింది. యజమాని పరిస్థితి చూడబోతే ఆయన పొట్టలో ఇంకా వాము పోచ పట్టేంత సందు కూడా లేదు. అందుచేత ఆ జిలేబీ కాస్త నౌకర్ తినకుండా చూడాలనే ఉద్దేశంతో యజమాని, ఒరే, ఈ జిలేబీ రాత్రికి కానీ పాకంలో బాగా ఉరదు, రాత్రి దాకా దాన్ని తాకమాక ఏం అన్నాడు. చిత్తం, రాత్రికే తిందాంలేండి అన్నాడు నౌకరు. కానీ పగలు తిన్న తిండితో యజమానికి రాత్రి కూడా ఆకలి కాలేదు. అందుకని ఆయన నౌకర్తో, ఒరే, ఈ జిలేబీ మనం ఈ పూట కూడా ముట్టుకోవద్దు, ఈవేళ సంవత్సరాది పండుగ కదా, ఈ రాత్రి మన ఇద్దరిలో ఎవరికి మంచి కల వస్తే వాళ్లకు రేపే జిలేబీ బహుమానం ఏం అన్నాడు. అలాగే కానివ్వండి అన్నాడు నౌకరు. ఈ రాత్రికి ఆ జిలేబీ నౌకర్ నోట పడకుండా చేస్తే రేపటికి తనకు కరకర ఆకలి పుట్టుకొస్తుందని మంచి కల వచ్చినట్టు చెప్పి తానే ఆ జిలేబీ తినేయచ్చునని అనుకొని యజమాని వెళ్ళి పడుకొని నిద్రపోయాడు. యజమాని గురక చెవిన పడగానే నౌకరు వంటింట్లోకి వెళ్ళి జిలేబీ యావత్తు ఆరగించి పాకం శాంతం తాగేసి తాను కూడా వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు నిద్ర లేచేసరికి యజమానికి మామూలుగానే ఆకలి అయినట్టు తోచింది. ఆయన నౌకర్ని పిలిచి, ఏమిరా, రాత్రి నీకేం కల వచ్చింది ఏమిటి అని అడిగాడు. ఎందుకు అడుగుతారులేండి, పీడకల అన్నాడు నౌకరు. యజమాని ఆనందించి, నాకెంత గొప్ప కళ వచ్చిందనుకున్నావు, రాజుగారు నాకు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి పట్టాభిషేకం చేశాడట, పక్కన దాసీలు వింజామరలు వీస్తున్నారు, కొలువు తీరి ఉంది, ఎదుట నాట్యకత్తెలు నృత్యం చేస్తున్నారు, ఎంత వైభవంగా ఉందని ఇంతకీ నీకు వచ్చిన కళ చెప్పావు కావు అన్నాడు. నౌకరు దిగులుగా ముఖం పెట్టి, అయ్యా, కన్ను మూసానో లేదో కాళికా అమ్మవారు గబాల నా ఎదుట దూకి సింహగర్జన చేస్తూ, ఓరి, వంట ఇంట్లో జిలేబీ వెంటనే తింటావా తినవా, నీ పీక నిలిపోయేనా అని అదరగొట్టిందండి. నాకు ముచ్చెమటలు పోసాయి. అమ్మా, ఆ జిలేబీ నేను తినకూడదు, నా యజమానికి నాకు ఒక ఒప్పందం కుదిరింది, ఎవరికి మంచి కల వస్తే వారు ఉదయమే ఆ జిలేబీని తినాలి, కనుక నన్ను బలవంతం చేయక వదిలిపెట్టు తల్లి అని ప్రార్థించాను. కానీ కాళికా అమ్మవారు నన్ను వదలలేదు. వెంటనే వంటగదిలోనికి వెళ్ళి జిలేబీలన్నీ ఈ క్షణమే తింటావా, లేక నిన్ను విరుచుకొని నన్ను తినమంటావా అంటూ ఉగ్రురాలై మీదికి రాసాగింది. ప్రాణం మీద తీపి కదా, అందుకని వంటగదిలోనికి వెళ్ళి ఆ జిలేబీని తినక తప్పింది కాదు అంటూ దీనంగా మూతిపెట్టాడు. యజమాని ఉగ్రుడై, కాళికా అమ్మవారు అంత గొడవ చేస్తే పక్క గదిలో నిద్రపోతున్న నాకు కాస్త కూడా వినపడదా, నువ్వు ఒక్క కేక పెట్టినట్టు అయితే నీ రక్షణకు నేను వచ్చిండేవాణ్ణి కదా, పిలవకపోయావా దరిద్రుడా అన్నాడు. నౌకర్ నవ్వుతూ, నాకు మాత్రం తెలీదండి, నేను తమ కోసం చూశాను, కానీ తమరు ఎక్కడో వేరే లోకంలో మంత్రుల మధ్య పట్టపుదేవి పక్కన నృత్య వినోదాలు చూస్తూ సింహాసనంపై ఉంటిరి, నన్ను రాజభటులు రానిచ్చారు కాదు అన్నాడు. యజమాని నౌకరు యుక్తికి సిగ్గుపడి తల వంచుకున్నాడు. ఆనాటి నుండి యజమాని నౌకరు కూడా కడుపు నిండా తిండి తినసాగారు. ఇది అండి మంచి కళ పీడకళ యొక్క కథ, నౌకరు యొక్క యుక్తి. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.